అనగనగా ఒక ప్రశాంతమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక కుందేలు గుంపు చాలా ఆనందంగా, సంతోషంగా ఆడుతూ పాడుతూ జీవించేవి. అదే అడవిలో ఒక గుంట నక్క కూడా ఉండేది. అది మిక్కిలి దుష్టబుద్ధి గలది. ఒకరోజు నక్క కుందేలు గుంపును చూసి ఎలా అయినా సరే వాటిని తినాలి అనుకుంటుంది. నక్క తనకున్న దుష్టబుద్ధితో ఒక ఉపాయం ఆలోచించి కుందేలు గుంపు వద్దకు వచ్చింది. అది ఇలా అంది, ఏమర్రా, మీకు ఈ విషయం తెలుసా? మన రాజుగారు సింహానికి జబ్బు చేసింది. నేనిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను అని చెప్పింది. అది విని కుందేళ్లు అయ్యో అలానా అని తమ విచారాన్ని వ్యక్తం చేశాయి. అప్పుడు నక్క వాటితో ఇలా అంది, మన రాజుగారికి పెద్ద కోతి వైద్యం చేస్తుంది. రోజు కుందేలు తింటే తప్ప జబ్బు నయం కాదట. అందుకే మీలో ఒకరిని తీసుకురమ్మని రాజాజ్ఞ అని చెప్పి నక్క కుందేళ్లుని నమ్మించింది. కుందేళ్లు రాజంటే భయంతోనూ ఇంకా భక్తితోనూ ప్రతిరోజు ఒక కుందేలు నక్కతో వెళ్లేందుకు నిశ్చయించుకున్నాయి. ఆ వచ్చిన కుందేలుని నక్క చంపి కడుపారా ఆరగించేది. ఇదిలా కొన్ని రోజులు జరిగింది. ఒకరోజు రాజు వైద్యుడు కోతి కుందేలు గుంపు మీదగా వెళ్తుంది. అప్పుడు కుందేళ్లు రాజుగారి ఆరోగ్యం గురించి అడిగాయి. అది విని కోతి ఆశ్చర్యపోయి, రాజుగారికి ఏమీ కాలేదు, నక్క మీకు అబద్ధం చెప్పి మోసం చేసింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాంతో కుందేళ్లు నక్కకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాయి. ప్రతిరోజులాగానే నక్క ఆ రోజు కూడా కుందేలుని తీసుకువెళ్లేందుకు వచ్చింది. అప్పుడు కుందేళ్లు ఇలా అన్నాయి, నక్క బావా, కాసేపు తాడాట ఆడుకుందామా? నువ్వు ఒక్కడివే ఒకవైపు, మేమంతా ఒకవైపు. ఎవరు గట్టిగా త్రాడును లాగుతారో వారే విజేత అన్నాయి. అది విని ఓసి ఇంతేనా అంది నక్క. ఆట మొదలైంది. కుందేళ్లన్నీ ఒకవైపు, నక్క తాడుకు మరోవైపు లాగటం మొదలుపెట్టాయి. నక్క తన పూర్తి బలం ఉపయోగించడం చూసి తాడు వదిలేశాయి కుందేళ్లు. అంతే, ఒక్కసారిగా నక్క వేగంగా వెనక ఉన్న బావిలో పడిపోయింది. కుందేళ్లు పేడ విరగడైందని సంతోషపడ్డాయి.